పందారంలో కూటమి నాయకులు ముందు వెనక చూసుకోవడం లేదా? నిన్నటిదాకా పక్క పార్టీలకు ఒత్తాసు పలికిన చోటా నాయకులకు సైతం రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెడుతున్నారు. ఎన్నికలకు ముందు కూటమిలోకి వస్తే సరే, ఎన్నికల తర్వాత అధికార దాహంతో కూటమి పంచన చేరుతున్న నాయకులకు కూడా కూటమి సర్కారు అధినేతలు ఎందుకో పట్టం కడుతున్నారు. కార్యకర్తలకు తీవ్ర నష్టం జరుగుతున్నా సొంత పార్టీ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది సగటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మనోవేదన. గతంలో పక్క పార్టీకి జై కొట్టలేదని ప్రాణాలు తీసిన ఉదంతాలున్నాయి. సొంత పార్టీకి జై కొడితే ప్రాణాలు తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి సర్కారులో పక్క పార్టీ నాయకులకు పెత్తనమిచ్చి ఇష్టారాజ్యంగా పదవులు పంపకం జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇది ఒక్క పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదవుల పందారంలో ఎంతో మంది కూటమి నాయకులు సమిధలవుతుంటే పక్క పార్టీల నుంచి అధికార పార్టీ పంచన చేరిన నాయకులు అప్పనంగా పదవులు దక్కించుకుని కూటమి కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారన్న ఆవేదన కూటమి కార్యకర్తల్లో ఉంది. ఇక తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ అటవీ శాఖ సలహాదారుడిగా అంకారావు అనే వ్యక్తికి పదవి కట్టబెట్టారు. కానీ ఇతని ముందు వెనుక మాత్రం కూటమి నాయకులు ఖచ్చితంగా చూసుకోలేదు. అడిగిందే తడవుగా, 4 ముక్కలు విన్నది తడవుగా పెద్ద పదవిని ప్రకటించేశారు. దీంతో ఈ వ్యవహారం, వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చబోతోంది. ఎందుకంటే గతంలో వైసీపీ కార్యకర్తగా అంకారావు వ్యవహరించారని, ఆ పార్టీ నాయకుడిగా గతంలో అనేక సందర్భాల్లో జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని కూటమి కార్యకర్తల ఆరోపణ మాత్రమే కాదు, ఆధారాలతో సహా నిలదీస్తున్నారు. నిన్నటిదాకా వైసీపీతో అంటకాగిన అలాంటి వ్యక్తికి ముందు వెనుక చూసుకోకుండా పర్యావరణ సలహాదారునిగా పదవిని ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి అంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. గతంలో పార్టీలో కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులని సొల్లు కబుర్లు చెప్పిన కూటమి నాయకులు సైతం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. మీరేం బాధపడకండి, తర్వాత పదవులు ఏమైనా ఉంటే మీకే ఇస్తామంటూ కార్యకర్తలకు సర్ది చెప్పడం తప్ప జరిగిన పొరపాటును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడానికి నాయకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది కార్యకర్తల్లో వస్తున్న ప్రశ్న. గతంలో జై జగనన్న అనలేదని చంద్రయ్య అనే వ్యక్తిని ప్రాణాలు తీసిన వైసీపీ నాయకుల వ్యవహారాన్ని గుర్తు తెచ్చుకుంటున్న కూటమి నాయకులు ఇప్పుడు అదే జగన్ కు జై కొట్టిన అంకారావుకు ఎందుకు కూటమి ప్రభుత్వంలో పదవి ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లైనా సరే కూటమి ప్రభుత్వంలో కూటమి కార్యకర్తలకు జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తామని, పార్టీలో కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి కార్యకర్తలు.